పరిస్థితి ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు రైల్వే లైన్ మన నరసాపురం కోటిపల్లి కేంద్ర ప్రభుత్వం 1450 కోట్లు శాంక్షన్ చేసిందండి, చాలా వరకు ఖర్చు పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే షేర్ ఉన్నదో ఆ షేర్ దాదాపు 100 కోట్ల రూపాయల లోపు ఉందండి ఇవ్వాల్సింది. ₹1 కూడా ఇవ్వలేకపోయింది. అంటే 100 కోట్లే కదా, 150 కోట్లే కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఏదైతే ఫెడరల్ సిస్టంలో దానికి రూల్ డీవియేషన్ ఉండదండి. ఇప్పుడు నేను ఒక పని ఉంది, అది అక్కడ ఉంటుంది, నేను 70 ఖర్చు పెడితే మీరు 30 ఇవ్వాలంటే ఆ 30 మీరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు పోలవరం కేసులో ఒకటే కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అలాగే అన్నింటిలో తీసుకోలేరు కదా, రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టాల్సిందే. అది కట్టనంతసేపు పనులు నత్తనడక కొనసాగిస్తాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ఇటువంటి విషయాలకి చాలా వాటికి పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, ఎక్కడి నుంచి డబ్బు ఏ విధంగా పట్టు రావాలి, ఎక్కడి నుంచి ఏ విధంగా మాట్లాడాలి, ఏ ఆఫీసులను కలవాలి, ఏ మంత్రిని కలవాలి. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటాను నేను 365 రోజులు 365 రోజులు నియోజకవర్గంలో ఉంటా, ప్రజల్లో ఉంటా, తిరుగుతూ ఉంటా.